కష్టాల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కష్టాలు తీర్చేవాళ్ళే కష్టానికి కారకులవుతాయి. సమస్యలో ఉన్నప్పుడు నేనున్నానని భరోసా ఇచ్చే బంధువులే సమస్య అవుతాయి. ఏదైనా చిన్న వస్తువైనా సరే ఇరుగు పొరుగుని అడిగి ఉండి కూడా ఇవ్వకపోతే ఆ యొక్క ఇరుగు పొరుగు మనకే వ్యతిరేకమవుతాయి. ఏదైనా మనం రేటు తక్కువ అని మన ప్రభుత్వంలో కొనుక్కుంటూ ఉంటాం. అలాగే ఆ ప్రభుత్వమే రేట్లు పెంచేస్తాయి. మనకి ఏదైతే ఉందో ఈ యొక్క భార్యాభర్త సంబంధం ఒకరికొకరు అర్థం చేసుకునే జీవితమే అర్థబద్ధంగా జీవితం గడిపితే జీవితం ఎలా ఉంటుంది? కాబట్టి మనం ఏదైనా సరే మన జీవితం మనం ఎలాగున్నామని మనమే సంరక్షించుకోవాలి. అంటే పరీక్షించుకొని మన జీవితాన్ని కూడా ఎప్పుడు కూడా రక్షించే జీవితం గడపాలి.